పిల్లలకి DNA టెస్ట్ చేయించమని చెప్పి జడ్జి గారు చెప్పారు కదా, చేయించారా చెప్పండి. అది అవసరం లేదని భూపతి గారే స్వయంగా ఆస్తిని రాసిచ్చిన పత్రాలు మీకు సమర్పించాం యువర్ ఆనర్. చూడవలసిందిగా కోరుతున్నాం. మీరే సంతకం చేశారా? అవును సార్. కాదని చెప్పినా నిపుణులతో పరీక్షించుకోవచ్చు. అదొకటి ఉంది కదా, ఏం చేయాలి చెప్పండి. అబద్ధం చెప్పండి జడ్జి గారు, నేనే సంతకం చేశాను. కాకపోతే భయపెట్టి బలవంతంగా చేయించారు. అబద్ధం జడ్జి గారు, అంతా పచ్చి అబద్ధం చెప్తున్నాడు. నా మనవరాలిని ఈ జానకిని చంపాలని చూశారు. మా వాళ్ళు కాపాడితే ఎక్కడ తమకి శిక్ష పడుతుందోనని మీ ఆస్తిని మీకిచ్చేస్తానని సంతకం చేశాడు. భూపతి, మీరు చేస్తున్నదేంటి? అయ్యో భగవంతుడా, ఇప్పుడు నేనేం చెప్పాలి? నేను చెప్పిందే నిజం జడ్జి గారు. లేదు జడ్జి గారు, మేం చెప్తున్నది నిజం. మీరు కోర్టును మళ్లీ తప్పుదోవ పట్టించాలనే చూస్తున్నారు. కోర్టుకు కావాల్సింది సాక్ష్యాలు, మాటలు కాదు. కరెక్టే జడ్జి గారు. కోర్టు విలువైన సమయాన్ని మేము వృధా చేయదలుచుకోలేదు. మీరు రికార్డ్స్ పరిశీలిస్తే ఆస్తి తనకు అక్కర్లేదని ఈ భూపతే చెప్పారు. మీకు ఆస్తి మీద ఆశ ఉందా లేదా? లేదు. ఆస్తి మాది అనడానికి మీకు అప్పుడే సాక్ష్యాలు కూడా చూపించాం. DNA రిపోర్ట్స్ తారుమారు చేశారని డాక్టర్ గారు చెప్పిన వీడియోని సాక్ష్యంగా కూడా మీకు చూపించాం. నిజం చెప్పేస్తాను మేడం, ఆ భూపతి డబ్బులు ఇస్తానని ఆశ పెడితే నేనే మ్యాచ్ అయ్యేలా చేశాను మేడం. మా ఆస్తి మాకివ్వడానికి, తప్పు జరిగింది అనడానికి ఆ సాక్ష్యాలు సరిపోతాయి కదా మై లార్డ్? అవును అవును అవును. జడ్జి గారు, నాదో విన్నపం. ఆస్తి నాకే ఇవ్వండి అని కాదు, ఆ ఆస్తుల్లో చాలా కబ్జా భూములు ఉన్నాయని తెలిసింది. అది తేలకుండా వారికిస్తే ఆ భూముల సొంతదారులు అన్యాయం అయిపోతారు. ఎరా, మా నాన్నగారికి కూడా మచ్చ తేవాలని చూస్తున్నావా? ఆయన అందరికీ దానం చేసేవారేరా, తీసుకునేవారు కాదు. జడ్జి గారు, అది మరో కమిటీ వేస్తే కదా నిజాల నిగ్గు తేల్చేది. నా అభ్యర్థన ఒకటి, క్లీన్ చిట్తో ఇవ్వాలి. వారడుగుతున్నది సబబుగానే కోర్టు భావిస్తోంది. ఒకరికి న్యాయం జరిగి మరొకరికి అన్యాయం జరగకూడదు కాబట్టి పోలీసు వారిని దీనిని ఎంక్వైరీ చేసి కబ్జా భూములు ఏమేమి ఉన్నాయో లేదో నివేదిక అందించవలసిందిగా ఆదేశిస్తూ ఈ ఆస్తులపై స్టే విధిస్తున్నాను. ఇది చాలరా సంవత్సరాలు సంవత్సరాలు లాగడానికి. యువర్ ఆనర్, నాదో అభ్యర్థన. మీకు నివేదన అందిన తర్వాతే మాకు తీర్పు ఇవ్వండి. కానీ ఆస్తుల్లో బాగా నడిచిన హోటల్ కూడా ఉంది యువర్ ఆనర్. వీరికి మెయింటైన్ చేయడం తెలియక మూతపడిపోయింది. అది మాకిప్పిస్తే మేము రన్ చేస్తాం. అరే, అదెలా కుదురుతుంది? 1, 2 ఇవ్వరు. అవును కదా అక్షర్ గారు? నేను మాకే ఇచ్చేమండం లేదు యువర్ ఆనర్. మెయింటెనెన్స్ ఆక్షన్ ప్రకారం మాకు లీజ్కి ఇవ్వండి. గవర్నమెంట్ కి ఆదాయం వచ్చినట్టు ఉంటుంది, ఎంతో మందికి జీవనోపాధి కల్పించినట్టు అవుతుంది. అలాగే అక్షర్ గారు. ఆ మంచి పేరేదో మనం తీసుకొని కొడితే కదా ఇక్కడ మంచి పేరుంటుంది. తర్వాత మనం చేసే మోసాలకి ఆస్తి మొత్తం వచ్చేలాగా లాగచ్చు. జడ్జి గారు, అదేదో వాళ్లకే ఇచ్చేయకుండా ఎలాగో ఆక్షన్ అంటున్నారు గనక వేలం పాట పెట్టించండి. పాడుకున్న వారికి వెళ్తుంది.
ఎవరు వేసినా గవర్నమెంట్కి ఆదాయం జీవనోపాధి రాకుండా ఉండదు కదా. తీర్పు కూడా ఏకపక్షం అయినట్టు ఉండదు. భూపతి కోరింది సబబుగానే ఉందని కోర్టు భావిస్తోంది. దేవరాజు గారి ఆస్తుల మీద పూర్తి నివేదిక వచ్చే వరకు ఆ హోటల్ లీజుకి వేలం వేయవలసిందిగా ఆదేశిస్తున్నాను. తీర్పు వెలువడిన తర్వాత హోటల్ యజమానికి అప్పగించాలి. ఆ విధంగా చర్యలు పోలీసు వారు తీసుకోవాలి. అప్పటి వరకు ఈ కేసు వాయిదాలోనే ఉంటుంది. నెక్స్ట్ కేస్ మీదైంది, ఇప్పుడు నాదేమవుద్దో. మైలాడ్, శృతి రామారావు దంపతులు విడాకులు కావాలని వాళ్ళ పూర్తి సమ్మతంతో సంతకాలు చేసిన పత్రాలు మీకు సమర్పిస్తున్నాను. మీరు ఇష్టపూర్వకంగానే విడిపోవాలనుకుంటున్నారా? అవును యువర్ ఆనర్. మరి మీరమ్మా? చెప్పండి. ఏమంటున్నారండి? మేము విడిపోవాలనుకుంటున్నామా? నేను సంతకం చేశానా? ఎప్పుడు? తనే సంతకం చేసిందండి. నాకేం గుర్తు రావడం లేదండి. పాపం, తనకి మతి స్థిమితం సరిగ్గా లేనందుకు ఏం గుర్తొస్తుంది? ఇదో కొత్త నాటకమా? నిజాలు చెప్పిన నాటకం అంటే ఇంకేమంటాం? తనకు మతి స్థిమితం అయితే సరిగ్గా లేదు, ఇదైతే వాస్తవం. ఆ స్థితిలో ఉన్నప్పుడే సంతకం చేయించుకొని ఉండాలి. అవునండి, నాకు నా భర్త అంటే ప్రాణం. అసలు నేనెందుకు ఆయనకి విడాకులు ఇస్తాను? ఏయ్, ఆస్తి కోసం ఇలా డ్రామాలు ఆడుతున్నారా? డ్రామాలేంటండి? ఆస్తి ఇస్తే విడాకులు ఇస్తానంది ఎవరో? అది నేను కాదు కదా. మీతో కలకాలం కలిసి ఉండాలని అనుకుంటాను గాని కరిగిపోయే ఆస్తుల కోసం నేనెలా విడిపోవాలనుకుంటాను? అంతా అబద్ధం యువర్ ఆనర్. మధ్యస్థిమితో బానే ఉంది. ఈ శృతియే సంతకం పెట్టింది. రామారావు, కోర్టుకు కావాల్సింది సాక్ష్యాలయ్యా, మాటలు కాదు అని జడ్జి గారే చెప్పారు. యువర్ ఆనర్, ఆస్తి కోసం ఇలా చేస్తున్నారు. రామారావు గారు, ఇది సున్నితమైన విషయం. శృతికి మతిస్థిమితం ఉందా లేదా అన్నది తేలాలి. లేదు అంటేనే ఆ తరువాతే విడాకులు వస్తాయి. దీనికి సంబంధించి సరైన నివేదిక అందించవలసిందిగా పోలీసు శాఖను ఆదేశిస్తూ తీర్పు చెప్పడమైనది. Now the court is adjourned. పోలీస్ శాఖలో మన హరిగారే కదా, చూసుకోవచ్చులే. పదశ్రుతమా, ఇంతోటి దానికి మనల్ని దుబాయ్ పంపించేసున్నా బాగుండేది. తప్పించుకున్నారని విర్రవీగకండి. ఇది ఇరుక్కున్నారనే అర్థం. అదెలాగో వెళ్ళగా వెళ్ళగా మెల్లగా తెలుస్తుంది. మతిస్థిమితం లేదా? ఎన్ని రోజులు ఈ డ్రామాలు ఆడలేవు. బయట పడతావు, విడాకులు ఇస్తావు. జరిగేది అదే రామారావు. చెడు అంతం కాక తప్పదు, మంచి అందలమెక్కక మానదు. భూపతి గారు, ఇప్పుడు తప్పించుకున్నాం, ఇంక దొరకకూడదు.
ప్లాన్ చేద్దాం. అవునండి, వీళ్ళని తీసుకొస్తున్నట్టు చెప్పనే లేదు. జానకి గారు రాత్రి ఫోన్ చేసి చెప్పారు అక్షర, నువ్వు పడుకునున్నావు. ముందు వాళ్ళు వెళ్లకుండా ఆపాలని మార్నింగే వెళ్ళాను. తర్వాత ఫోన్ చేసి చెప్దామనుకున్నాను గానీ డౌట్ వచ్చి పారిపోతారేమోనని ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను. సారీ అక్షర. అయ్యో దేనికండి, ఏదైతేనేం మీరు వాళ్ళని తీసుకొచ్చారు. ఇక మనం చేయాల్సింది చేద్దాం. వాళ్ళిద్దరికీ గుణపాఠం చెప్తాం. రండి. శ్రావణి బేబీ, వాట్ డాడ్? ఈరోజు ఒక హోటల్ లీజ్కి వేలంపాట పెడుతున్నారు. దాన్ని మనమే దక్కించుకోవాలి. హోటల్ని లీజ్ తీసుకొని మనమేం చేస్తాం డాడ్? నీ కోపం కొంత తీరుద్దామని. నా కోపానికి దీనికి సంబంధం ఏంటి డాడ్? ఉందమ్మా, ఆ హోటల్ ఎవరిదో కాదు, బెజవాడ బుజ్జమ్మ వాళ్ళదంట. ఇస్ ఇట్? యు నో? ఎంక్వైరీ కూడా చేశాను. వాళ్ళ ఆస్తులు కోర్టులో పెండింగ్లో ఉన్నాయంట. ఈ హోటల్ నడిపించుకుంటామని అడిగారంట. అందుకే కోర్టు ఆక్షన్ వేస్తున్నారంట. ఎస్, దాన్ని మనమే పాడాలి, మనమే దక్కించుకోవాలి. అదేగా చెప్పేది బేబీ, మనమే దక్కించుకుందాం. వాళ్ళ బిజినెస్ని ఈ రకంగా దెబ్బ కొడదాం. సేటు, ఎలా అయినా మీరే ఈ వేలంపాటలో ఆ హోటల్ని దక్కించుకోవాలి. టీకాయ్. ఏంట్రా ఈ కర్మ? అంత ఆస్తి గుంజుకున్నా అనుభవించడానికి లేదు. జేబులో డబ్బులు లేవు, ఇంకొకరిని తీసుకొచ్చుకోవాల్సి వచ్చింది. ఈ పాటలో నెగ్గి వీణ్ణి పక్కకు దోసి మళ్ళీ పైకి రావాలి. టీకాయ్. నేనేం చెప్పలేదు కదయ్యా. టీకాయ్ టీకాయ్. వీడు టీకే ఒకటే చెప్తున్నాడు. చెప్పింది చెప్పకుండా టీకేలు ఎక్కువ తిని ఈ వేలం రాకుండా పోగొట్టాడు కదా. టీకాయ్. వామ్మో, పదండి. టీకాయ్. పదవయ్యా. ఎక్కడ దొరికాడ్రా నాయన? బుజ్జమ్మ, ఈ రోజు నీ ఆస్తిలో ఒక భాగాన్ని నేనే పాడతాను. ఎట్టి పరిస్థితుల్లో ఇది వేరే వాళ్ళ చేతికి పోకూడదండి. వస్తుంది. మీ ఆస్తికి కొన్ని రోజులైనా మేము యజమానులు అవుతాం. అది చాలు మీరు తలదించుకోవడానికి. ఆ పరిస్థితి మాత్రం రాకూడదు. అది అత్తయ్య గారిది, ఆ పేరుతోనే ఉండాలి. లీజుకు కూడా ఒకరు చేశారు అన్న పేరే పడకూడదు. కానీ మన దగ్గర ఉన్న బడ్జెట్ తక్కువ కదా అక్షర. మనకి పడని వాళ్ళు వస్తారు, రాకుండా చేయాలని చూస్తారు కదా. దానికి కూడా నా దగ్గర ఒక ప్లాన్ ఉందండి. మన బడ్జెట్లో మనకే వస్తుంది. ఏంటమ్మా ఆ ప్లాను? ప్లాన్. గవర్నమెంట్ అధికారిగా నేను రాకూడదు కాబట్టే దుర్గని రమ్మన్నాను. అక్కడ చక్రం తిప్పించడానికి ఉపయోగపడతాడు. అర్థమైంది వదినా. మీరు శ్రీకృష్ణుల్లో అన్ని చూస్తూ ఉంటారు, యుద్ధం మాతో చేయిస్తారు. కానీ నువ్వు నేను చెప్పినట్టే చేస్తూ ఉండు. తూచా తప్పకుండా చేస్తాను వదినా. అత్తయ్య గారు, మీరు వెళ్ళిరండి. విజయీ భవ. నువ్వు ఉన్నావు కదమ్మా, విజయమే వరిస్తుంది. నేను
నేను చెప్పింది మీకంతా గుర్తుంది కదా? వెళ్ళండి. ఇంకెంతసేపు సార్? వేలం మొదలు పెట్టండి. బుజ్జమ్మ గారు వాళ్ళు రావాలి కదండి. మరి టైంకి ఉండాలి కదా. మీరు ముందొస్తే మేమేం చేస్తాం? చెప్పిన టైంకే వచ్చాం. ఏం సార్? అవును మేడం, 10 గంటలకని చెప్పాము, కరెక్ట్గానే వచ్చారు. కూర్చోండి. సరే, ఇప్పుడైనా మొదలు పెట్టండి. నేను చాలా బిజీ. పోటీ పెద్దగా ఉండదనుకున్నా. ఎవరో మల్టీ మిలియనియర్లా ఉన్నాడు డాడ్. ఎక్కువ పెట్టాలేమో డాడ్. చూద్దాం. వేలం మొదలవుతుంది. ఠీక్ హై. చెప్పింది చెప్పు సెటు. ఠీక్ హై. బుజ్జమ్మ గారి హోటల్ను న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ప్రకారం లీజుకు వేలం పాట వేయడం జరగబోతోంది. ముందుగా సర్కారు వారి పాట ₹1,00,000. ఊరి నా సేటు పెంచి చెప్పాలి. ఓ 10 అయ్యి. మేరా పాట 1,10,000. అమ్మయ్యా, బండి కదిలింది. సేట్ చమన్ లాల్ గారి పాట 1,10,000. 1,50,000. ఓ, నువ్వు వచ్చావా? శ్రావణి గారి పాట 1,50,000. ఒక 5 వేయండి. 1,55,000. బుజ్జమ్మ గారి అబ్బాయి అరవింద్ గారి పాట 1,55,000. సెటు పాడు. తెలుగు పాట మేరకు మాలూమునాయి. పాట అంటే అది కాదయ్యా. వేలం పాట పాడు. అరవింద్ గారి పాట 1,55,000. రెండవసారి 2 లక్షలు. శ్రావణి గారి పాట 2 లక్షలు. ఈవిడెవరు? నేను ఆశలు పెంచుకుంటే ఈవిడ వేలం పెంచుకుంటూ పోతుంది. శ్రావణి గారి పాట రెండవసారి 2 లక్షలు. వీడు పాడ్డమ్ము. మా సేటు గారి పాట 2,10,000. 2,20,000. సుజాత గారి పాట 2,20,000. ₹1. 2,20,000. ₹1. రూపాయి పెట్టాడు, చీప్ ఫెలో. ఇంకేం నా ముందు నెగ్గుతాడు? చూస్తావుగా. అరవింద్ గారి పాట 2,20,000. ₹1. రెండవసారి 3 లక్షలు. దుర్గా, స్టార్ట్ చేయి. అలాగే వదిన. అన్నయ్య, మన దగ్గర ఉన్నది 2,50,000. ₹1 అంటే వేశాం. ఇంకా వెళ్తే అప్పు చేయాలి. రెండవసారి శ్రావణి గారి పాట 3 లక్షలు. మూడవసారి 3,50,000. చమన్ లాల్ గారి పాట 3,50,000. ₹1. 3,50,000. ₹1. 50,000 అప్పుకు వెళ్ళిపోయావా అరవిందా? అరవింద్ గారి పాట రెండవసారి 3,50,000. ₹1. 4 లక్షలు. దుర్గా, ప్లాన్ బి. అన్నయ్య, వ్యాపారం లేని హోటల్కి 4 లక్షల లీజు చాలా ఎక్కువ. దీనికి మించి మనం పెట్టాము, దాచుకుంది మొత్తం పోతుంది. అడ్డంగా బుక్ అయిపోతాం అన్నయ్య. అదేరా నాకు అర్థం కావట్లేదు. శ్రావణి గారి పాట రెండవసారి 4 లక్షలు. మా చమన్ లాల్ గారి పాట 4,50,000. ఏమయ్యా, బిజినెస్ రాని హోటల్కి అంతా పెడుతున్నావు? లాసు నువ్విస్తావా? నేనుండి లాభాల బాట పట్టేస్తాను కదా సెటు, నువ్వు కాస్త గమనుండు. చమన్ లాల్ గారి పాట రెండవసారి 4,50,000. రామ్ రామ్. ఎవరన్నా పాడండి. సేటు నేనున్నా. 4,60,000. అరవింద, నా ప్రెస్టేజ్కి సంబంధించిందిరా. అప్పైనా చేద్దాము, పాడు. 4,60,000. ₹1. 4,70,000. బేబీ, లాస్ అయినా పర్లేదుగా. లాస్ ఏమవ్వదు డాడ్. మనం తీసుకున్న దానికన్నా వాళ్ళు తీసుకుంటేనే ముందు అప్పులు కట్టలేక కష్టాలు పడతారు. అది ఇంకా బాగుంటుంది. మరి పాడుతున్నావు?
5 దాకా పెంచి వదిలేస్తా. ఓకే ఓకే. పట్టారు తినా. శ్రావణి గారి పాట రెండవసారి 4,70,000. మా చమన్ లాల్ గారి పాట. ఇతనిస్తానండి, తీసుకోండి తీసుకోండి. సెటు ఆపు. ఠీక్ హై. పుచ్చమ్మకు మాత్రం పోకూడదు. రూపాయి వేయండి. అరవిందా, శ్రావణి గారి పాట 4,70,000. 1 రూపాయి. 4,90,000.